మీకు ఒక వాట్సాప్ చేశాను. ఉమ్. అంటే మాకు ఏం చేస్తున్నారండి, మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి అంటే సుజనా చౌదరి గారు ఏం చేస్తున్నారు, వెరీ గుడ్, మీరు ప్రశ్న వేసారు, ఆన్సర్ చెప్తాను. ఆయన ఆ రోజు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ విజిట్ చేస్తానన్నారు. ఇప్పటికీ కూడా హెల్ప్ లైన్ లక్ష్మణరావు గారు వేశారు. మీరు కాదు, లక్ష్మణరావు గారు. నేను ఆయన నెంబర్ లేదు కాబట్టి మీకు చెప్తున్నా, స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి. ఇవాళ కూడా హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే వారికి ఏమేమి కావాలో అన్ని కూడా వారి ద్వారా హెల్ప్ అందుతుంది. ఇది నిజం. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఆయన ఫోన్ చేసి పలానా మనిషికి ఇది పంపండానండి, వాళ్ళ కష్టాల్లో ఉన్నవాడికి వెళ్తుందో లేదో మీరే టెస్ట్ చేయండి. మీరు అడిగినందుకు నేను బాధపడలేదు. తద్వారా ఇప్పుడు మేము చేసే పనులు ఏంటో తెలుస్తుంది. ఆ ఏరియా ఎమ్మెల్యే అక్కడి నుంచి బుడమేరు వరద కనుక ఎక్కువైతే కిందకెళ్ళి కలిసేది కైకలూరు నియోజకవర్గంలోకి వచ్చేది అక్కడ ఉన్న ఏదంటే కొల్లేరు సరస్సు. ఏమండి, నిన్న మొన్న కూడా కామినేని శ్రీనివాస్ గారు అక్కడే తిరుగుతా ఉన్నారు. నేను ప్రమాదానికి కూడా చిన్న ప్రమాదానికి గురయ్యారని కూడా వార్త బయటకు వచ్చింది. ఆయన కానీ దేవుడి దయ వల్ల అంతా కూడా బాగానే ఉన్నారు. ఆయన నీటి తర్వాత కూడా ఆయన తిరుగుతానే ఉన్నారు. నెంబర్ 3, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే ఏలేరుకు వరద వస్తే నిన్నంతా కూడా బురదలు ఇక్కడ తిరుగుతా ఉన్నారు. 21 ఆ ఏలేరు అంతా కూడా 20 మొత్తం చూపిస్తా ఉన్నారు. రామ్ గారు మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఏమో కెమెరామెన్ కాలేజ్ చూపిస్తున్నాడు, పైన తల చూపించట్లా. ఇప్పుడు ఎలాగుందంటే కాదు శర్మ గారు, వారికి ఏం చూపించారంటే వాళ్ళు ఎంపీలు లైవ్ షోస్ ఇస్తారు కదండి, వాళ్ళకి అది ఇష్టం. ఇవేంటంటే ప్రమాదంలో పడిన వాళ్ళు కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి అంటే కొంచెం కష్టం. కాబట్టి వాళ్ళ మాట తీరు, వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుంది, పెద్దగా పట్టించుకోకూడదండి అవన్నీ కూడా. నెక్స్ట్ ఏలేరు 25 టీఎంసీ ఉంటే మ్యాక్స్ అవుట్ అయిపోతుంది. ఇప్పటికే 25 టీఎంసీ ఉంటే 21 టీఎంసీకి వచ్చేస్తుంది. వరదలంతా కూడా వస్తే కనుక అదంతా కూడా ఎక్కువ శాతం పిఠాపురం అసెంబ్లీ మీదుగా ఉప్పాడ మండలం నుంచి సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో, వ్యవసాయం, రెవెన్యూ, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకుని నిన్నటి నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఏమన్నా వస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ నియోజకవర్గంలో లేరంట డిప్యూటీ సీఎం గారిని, ఇలాంటి వాళ్ళందరూ అడుగుతారని ఆయన ఎలక్ట్ గా అక్కడే ఉన్నారు. అంతకుముందు కూడా సహాయ చర్యల్లో ఆయన పాల్గొంటారంటే వద్దు, మీరు అవసరం లేదు, మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు, మీరు వచ్చిన వల్ల ఊరికే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే ప్రజలు మీ నుంచి మీ చూసేవాడికి ఎగపడతామో ఆయన ఆపేరని ఆయన కూడా చెప్పారు. బట్ ఆయన డొనేషన్స్ ఇచ్చారు. మీకులాగా మీ పార్టీ మీదగా మీ పార్టీలో ఉన్న వాళ్ళలాగా ఎవరో కూడా డొనేషన్లు ఇవ్వకుండా వెనకాల కూర్చోలేదు. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏపీ కాంట్రాక్ట్లు పట్టుకెళ్తారు. ఏపీకి అవసరమైన మాత్రం వాళ్ళకి మాత్రం ఏ రోజు సహాయం చెయ్యరు. ఇది ఒక వాల్యూ అడిషన్. పోతిన మహేష్ గారిని జనసేన నుంచి బైసీకి షిఫ్ట్ అయిన ఆయన కూడా సుజనా ఫౌండేషన్ దగ్గర ఈ ఆహార పదార్థాలు తీసుకొని పంచుతున్నారు. నాకు స్పష్టమైన సమాచారం. సో నేను మీతో వివేదించట్లా. సుజనా చౌదరి గారు ఆయన పార్టీ వాళ్ళకి కాకుండా పక్క పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చి పంపిణీ చేయిస్తున్నారు. ఈ విషయంలో నేను అభినందిస్తాను. అదే ఆయన సుజనా ఫౌండేషన్, ఇప్పుడు ఆయనకి డబ్బులు ఖర్చు పెట్టగలరు కాబట్టి సుజనా ఫౌండేషన్ నుంచే కూడా అంతా చేస్తున్నారు. ఇంకోటి, రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి ఆవిడ రాజమండ్రి పార్లమెంట్ అయినా సరే, రాజమండ్రి పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు ఆవిడ సొంత దాంట్లో అక్కడి నుంచి సహాయగా ఉన్న వాళ్ళకి ప్యాకెట్లు తయారు చేసి, అంటే నిత్యావసర వస్తువులు, టూత్ పేస్ట్ తో సహా కొన్ని కిట్స్ కింద తయారు చేసి ఇక్కడి నుంచి అక్కడ పంపి ఆయన పంపిణీ చేస్తున్నారు. ఆవిడ సెంట్రల్ నుంచి మినిస్టర్ వస్తే మహిళ కూడా చీర తడిసిపోయి ఉందండి, సగం దాకా మోకాళ్ళ లోతులో నీళ్లు కూడా మొహమాటం లేకుండా ఆవిడ తిరిగి చిన్న చిన్న బెడ్లు ఉంటే ఎత్తుకున్న ఫోటోలు కూడా మనం చూసాం. మీరు అంటారు ఫోటోలే పెట్టాలంటే ఈ ఫోటో ఎక్కడ పెట్టలేదు, అలా వచ్చేసినవి అంతే కొన్ని ఫోటోలు. అంటే మా పార్టీ కోసం ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్తున్నాను. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి హెల్త్ మినిస్టర్ గారికి అనుకోకుండా ఒక కార్యక్రమానికి ముందుగా షెడ్యూల్ కార్యక్రమం ఓల్డ్ డాక్టర్స్ అసోసియేషన్, ఏది కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ కానీ, గుంటూరులో కాలేజ్ కానీ, లేకపోతే విజయవాడలో ఉన్న కాలేజీలో వాళ్ళందరూ కలిసి పిలిస్తే ఓ కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వరదలు వస్తే హుటాహుటిన ఆ కార్యక్రమం తీసుకుని వచ్చారు. వేటకొండ గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నారు. వరదల తర్వాత వచ్చే వ్యాధులు ఏమన్నా ఉంటే వాటి కోసం సహాయ చర్యల కోసం హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా తీసుకుని కరోనా వంటి వ్యాధులన్నీ కూడా రాకుండా ఏం చేయాలని పూర్తిగా మాత్రం గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నారు. ఇంకా చేయలేదు, నీకేం కనపట్లేదంటే లక్ష్మణ్ రావు మేమేం చేయలేము, ఇంతకన్నా మేము న్యూడ్ వీళ్ళు అయితే మేము వదలలేము. ఇద్దరి మాట ఒకటే ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఘర్షణ ఉండకూడదు.